హాస్పిటల్ నాన్నగారు. అక్కడ సేవకుల కూడికి వెళ్ళి ఇట్లాగే 2 రోజులు సేవకుల కూడికలు వాక్యం చెప్తా ఉంటే దాదాపు సగం మంది నిద్రపోతున్నారు. కింద కూర్చున్న అన్న నన్ను కాలుతో ఇచ్చి అన్నాడు, చేత్తో కాలు గీరుతున్నాడు. అన్న చెప్పు ఏం చెప్పాలా, వాళ్ళని లేపితే మళ్ళీ కష్టమే అని చెప్పి మెల్లగా లాగిచ్చేసినాం. ఈ అన్నేమో మంచిగా మనల్ని శ్రమ పెట్టాడు తిప్పించి, ఆయన్నేమో కడుపు నిండా పెట్టినాడు. ఈ 2 ఏకమైతే ఏమైందండి, 4-5 నిద్ర. యాకోబన్నా నువ్వు కూడా నిద్రపోతున్నావు, సువార్తకు రాలే కానీ. సరే ఈ మాట చెబుదాము, నేను ఆడ కూర్చొని పక్కన చూస్తే పక్కన అన్న కూడా నిద్రపోతాను. ఎవరికి చెప్పుకుందాంలే, మీకే చెబుదాము, తప్పు మంది కాదులే. నిద్ర వస్తుంది వాళ్ళకి. ఇక మిమ్మల్ని లేపను, ఒకవేళ మీరు నిద్రపోతే నా బండి నేను నడుపుకుంటే వెళ్ళిపోతాను. తప్పదు కదా, నిలబెట్టారు. నాకంటే పెద్దవాళ్ళు అనుభవకులు ఇక్కడ ఉన్నారు కానీ నన్ను నిలబెట్టారు కాబట్టి తప్పదు, బండి దోసుకుంటాను. నేను వాటి నుంచి వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము. సరే, ఇప్పుడు ఇది ఏ మీటింగ్? ఇది ఏ మీటింగు అంటే అన్నయ్య ఉన్నారంటే దైవ సేవకురాలు పెద్దక్క బర్త్డే సందర్భంగా సువార్త ప్రకటించాలి. బర్త్డే మీటింగు, రెండవది సేవకుల కూడిక, 2 కలిపేయాలి. అందుకే అలాగ వాడారు అన్న కూడా. 2 కలిపితే ఎట్లుంటుందో అని మీరు డౌట్ పడి మీరు కూడా నిద్రపోతున్నారు. సరే, ఇలాంటి అనుభవం ఎప్పుడు రాలేదనుకుంటాం మనకు కూడా. సరే, అయినా కూడా దేవుడు అనుమతించిన మార్చారు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి బిగ్గరగా స్పష్టంగా చూద్దామండి. యోబు గ్రంథం మనం ప్రార్థించి వచ్చాం కాబట్టి అదే మన ధైర్యం. ప్రభు ఏదైనా నిత్యత్వము కొరకైనా చిన్న కార్యమైన మళ్ళీ చేస్తారని ఆశ. యోబు గ్రంథం 32:7-8 వచనాలు కనిపించారు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. ఆయనను నెలలో ఆత్మ ఎత్తున్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ చేయును. ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా అని అనకూడదు. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి తీసి చదువుదాం, ఏం పర్వాలా. కొంతమందికి సెల్ ఫోన్లో బైబిల్ చూడాలంటే బాధ, ఎందుకంటే పిచ్చి చూస్తుంటారు కదా. వాళ్ళు ఏం బాగు చేస్తారంటే వాడకూడదు సెల్ ఫోన్ అంటారు, పాటల పుస్తకం చూడకూడదు, బైబిల్ చూడకూడదు, ఎందుకంటే వాడు పిచ్చి చూస్తుంటారు కదా. మనసు ఒప్పుకోదు. ట్యాబ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ సెల్ కానీ ఇవన్నీ దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మనకి ఇచ్చిన వస్తువులే. చూడండి, కింగ్ జేమ్స్ వర్షన్ తీస్తే యోబు గ్రంథం 32:7 వచనం ఒకటి చూద్దాం. I said they should speak and multitude of ears should teach wisdom. చాలండి, ప్రభు సాయం దొరుకుతాం. వీడు తండ్రి బలహీనం ప్రభు, మా దేహము కూడా బలహీనమైనది. దేవా ఆత్మ సిద్ధమే, వారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాదాయ సేవకులుగా మాతో మీరు మాట్లాడుతురండి. విదాసురాలు గత సంవత్సరాలన్నీ కాపాడి మరి నూతన సంవత్సరాన్ని దయాకిరీతముగా విదాసురాలకు గ్రహణించారు. కనుకొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మీ కృపను వాళ్ళ కనపరచండి. కొద్ది సమయం మాకు దేవునికరంగా చేయండి. దేవా, ఏ కొన్ని మాటలైనా మా హృదయ పలకల మీద మీరు రాస్తారని మీ వైపు చూస్తూ మమ్మల్ని మీ పాలన ప్రవేశిస్తుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంగ్లీష్లో వృద్ధాప్యము మాట్లాడదగును. క్షమించండి, తెలుగులో ఉందా మాట. ఇంగ్లీష్లో దే షుడ్ స్పీక్ అండ్ మల్టిట్యూడ్ ఆఫ్ ఇయర్స్ షుడ్ టీచ్ విజ్డమ్. అంటే సంవత్సరాలు మాట్లాడాలట.
దినాలు మాట్లాడాలట. అది ఎలాగండి? మనం మాట్లాడమంటే చక్కగా మనందరం దైవ సేవకులమే కాబట్టి 7-3-21 పాయింట్లు టక 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 చెప్పేస్తాం. ఏ అంశం ఇచ్చినా, ఏ వర్తమానం ఇచ్చినా 5 పాయింట్లు లేకపోతే 7 పాయింట్లు చెప్పేస్తాం. మంచిదే, అవసరం కూడా వివరంగా బోధించడం. కానీ ఇక్కడ వృద్ధాప్యం మాట్లాడదగునట. వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ షుడ్ స్పీక్. అలాగే దాన్ని పూర్తి వివరంలోకి వెళ్తే డే షుడ్ స్పీక్. కానీ సంవత్సరాలు జ్ఞానాన్ని బోధించాలి. యోగ గ్రంథంలో చాలా చక్కని మాటలు మనం చూస్తాం. వృద్ధాప్యం ఎలా మాట్లాడుతుంది చూడండి. హేబెలు యొక్క రక్తం మొరపెట్టింది, మాట్లాడగలిగింది. హేబెలు యొక్క రక్తము మాట్లాడగలుగుతూ వచ్చింది, మొరపెట్టింది. అంటే తన జీవితంలో ప్రార్థన ఇమిడిపోయింది. అణువణువున ప్రార్థించి 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 తన రక్తములో ఇమిడిపోయింది. కాబట్టి తను చనిపోయినా రక్తం మొరపెడతా ఉంది కదా. బైబిల్లో మనం చూస్తే పశువులు మొరపెట్టినటువంటి సందర్భము కూడా ఉంది. ఇప్పుడు మనం కాదట మాట్లాడాల్సింది, మన దినాలు మాట్లాడాలట, మన వృద్ధాప్యం మాట్లాడాలట, మన యొక్క సంవత్సరాలు మాట్లాడాలట. బైబిల్లో మనం చూస్తూ వస్తాం. కాబట్టి మనం రక్షించబడ్డాం, ప్రభుని ఎరిగినాం. సంవత్సరం వెంబడి సంవత్సరము, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు మనల్ని దాటిస్తూ పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భక్సింగ్ గారి యొక్క సంవత్సరాలు మనతో మాట్లాడుతున్నాయి. దైవజనుడి యొక్క వృద్ధాప్యం లేకపోతే తన యొక్క దినాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మాట్లాడుతూ. అలాగా దేవుని వాక్యంలో ఎంతోమంది దైవజనులు, అలాగే మాట్లాడలేని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏలి వృద్ధుడైపోయాడు. ఏలి వృద్ధాప్యం ఏం మాట్లాడింది మనతోటి? ఏమండి, ఏమన్నా మనం అనుసరింపదగినవి ఏలి వృద్ధాప్యము, ఏలి దినాలు మనతో మాట్లాడగలుగుతున్నాయా? మాట్లాడలేవు. తన కుమారులే తాను చక్కబెట్టుకోలేకపోయాడు. సమూయేలు దైవజనుడే, కానీ సమూయేలు యొక్క కుమారుడు నీ వంటి వారు కాదు, అట్లా పెంచుకోలేకపోయాడు. ఇప్పుడు ఏం మాట్లాడగలడు? లోతు నీతిమంతుడే, కానీ లోతు యొక్క సంతానం ఎవ్వరు కూడా సరైన వాళ్ళు కాదు. వారిని ఎలా పెంచుకోగలిగినాడు? ఏం మాట్లాడగలదు? మనకి తన కొడుకులకే చాలాసార్లు అంటారు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేవు, నీ పిల్లలకి చెప్పలేవు, మాకేం చెబుతావయ్యా. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే కొద్దిమంది యొక్క వృద్ధాప్యము, వృద్ధులైన వారిని గురించి మనం చూస్తాం. వారి దినాలు మాట్లాడుతూ వస్తాయి. వాళ్ళని గురించి దేవుడు సేవకుడని సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దైవ సేవకులుగా మన దినాలు హేబెలు చనిపోయినా మొరపెట్టినట్లుగా, తన రక్తం మొరపెట్టినట్లుగా మనము ఒక దేవుని చిత్త ప్రకారం లోకాన్ని విడిచిపెట్టినా కూడా మన జీవితము, మన దినాలు, మన సంవత్సరాలు అనేకులకు బోధించాలి. అవి మాట్లాడదగినటువంటివి. నోటితో మాట్లాడాలంటే ఎన్నన్నా మాట్లాడచ్చు. నరం లేని నాలుక ఎన్ని వంకర్లైనా తిరుగుద్ది అంటారు. ఉన్నది లేనిది కలిపించి సాక్ష్యం అని చెబితే కదా ఎన్నెన్నో చెప్పేస్తాం, అది ఇది అన్నీ చెప్పేస్తాం. కానీ బ్రతుకు మాట్లాడితే, దినాలు మాట్లాడితే, ఇయర్స్ మాట్లాడితే అలా మాట్లాడవు. అవి సత్యాన్నే తెలియచేస్తాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే మాటలే తెలియచేస్తాయి. కాబట్టి మన యొక్క వృద్ధాప్యం మాట్లాడదగింది, మన దినాలు మాట్లాడాలి, మన సంవత్సరాలు మాట్లాడాలి. అలా కొంతమంది దైవజనుల గురించి మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొంతమంది వ్యక్తులు ఎలాగా వారి జీవితాలు మాట్లాడుతూ వచ్చినాయో, ఎలాగ వారి వృద్ధాప్యం మాట్లాడుతూ వచ్చిందో మనం కొన్ని సంగతులు చూసి మనం ముగించేస్తాం. సరే, మొట్టమొదటిగా ఒక వచనాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం నేను చూద్దాను. మనకి బాగా తెలిసిన మాటలే ఇవన్నీ, కొత్తవి ఏమీ కాదు. ఎలీజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా
తన తరగతి క్రమము చొప్పున దేవుని యొక్క యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ఆ ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. సరే, ఇలాగ మనం చూస్తాం 12లో జకర్యా అతన్ని చూచి తొందరపడిన వాడాయను. సరే, వారికి పిల్లలు లేరు. ఎంతవరకు లేరు? వృద్ధాప్యం వరకు పిల్లలు లేరట. ఎంతమంది అనింటారండి, ఏమయ్యా యాజకత్వం చేస్తున్నావు, క్రమం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, భక్తి అంటున్నావు, దేవుడు అంటున్నావు, పిల్లలు లేరు కదా, నువ్వు యాజకత్వం చేసి ఏం ప్రయోజనం, నువ్వు సేవ చేసి ఏం ప్రయోజనం? ఎంతమంది అడిగారో. మాటలకి కృంగిపోలా, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా క్రమము తప్పలేదట కదా. ఏం రాయబడింది? జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యాజక ధర్మం చేశాడు. క్రమం లేకుండా చేయలా. ఒక దైవ క్రమం ఉంది, ఒక విధానం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనం అందరం దైవసేవకులు కాదు, చెప్పుకోవడం తప్పేం లేదు. ఆ మాట అంటే మీరే నన్ను కూడా ఒప్పుకోకపోవచ్చేమో. ఏమండి, మర్రి చెట్టు అంటే మర్రికాయలే కాయాలి, ఇది యాప చెట్టు అంటే యాపకాయలే కాయాలి, మామిడి చెట్టు అంటే మామిడికాయలే కాయాలి. మామిడి చెట్టు అని చెప్పి యాపకాయలు కాసినా దాన్ని మామిడి చెట్టు అంటామా? యాపకాయలు కాసి ఒకవేళ మామిడి ఆకులే ఉన్నాయి, కాండం మామిడి ఆకులు, మామిడి కాండం చెట్టు కాండమే, యాపకాయలు కాసింది, దాన్ని ఏమంటావు? యాప చెట్టు అంటామా, మామిడి చెట్టు అంటామా? ఏదో ఒకటిలే కానీ నిద్ర వస్తుందంటారా? ఏమంటామంటే ఫలాన్ని బట్టే చెట్టు నిర్ణయించారు. ఇలాగా మీరు ధన్యులే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ కదా. ఇంతగాక మొన్న కూడా జరిగింది. పెట్టారు కాబట్టి అన్ని వివరంగా డేట్లతో పాటు పేర్లతో పాటు చెప్పలేదు. అది పనిచేస్తుందో లేదో తెలియదు, మరి పనిచేస్తుంటే కష్టమే. సరే, ఒక దైవిక విధానము ఎందుకో మనకు అబ్బల. దైవజనుడు ఉదయం లేస్తే క్రమము 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 అని చెప్పాడు, కానీ దైవిక క్రమం మనకు అబ్బల, నరనరాన జీర్ణించుకోవాలి. ఎంతో భయంకరమైన పరిస్థితి నాడు మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత అవమానించబడిన ఎలిజబెత్ మరి పిల్లలు లేని వారైనా, జకర్యా వారు పిల్లలు లేని వారైనా కూడా క్రమం విడిచిపెట్టల, యాజక ధర్మాన్ని విడిచిపెట్టల, యాజక మర్యాద విడిచిపెట్టల. 9వ వచనం అంటాడు కదా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు వంతు వచ్చిందట. వంతు ప్రకారము, క్రమం ప్రకారము, యాజక మర్యాద ప్రకారము, యాజక ధర్మాన్ని. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. కాబట్టి వీరి యొక్క దినాలు ఏం తెలియజేస్తున్నాయి మనకు? దీన్ని క్రోడీకరించి ఒక మాటలో మనం చెప్పాలంటే ఒక మాట చెప్పచ్చు. అవర్ ఓల్డ్ ఏజ్ షుడ్ స్పీక్ అబౌట్ ఫెసిలిటేట్ ద వే టు హెవెన్ ఫ్రమ్ ద హెల్. అంటే యాజక ధర్మం అంటే ఏంటో మనకు తెలుసు కదా. యాజకుడు ఏం చేస్తాడు? దేవునికి, భక్తునికి, భగవంతునికి మధ్యలో అనుసంధానం చేస్తాడు. అదేదో అగరవత్తికి చెబుతారు కానీ కరెక్ట్ వర్డ్ అయితే దేవునికి, దేవుని మానవునికి వారధి ఎవరంటే దైవజనుడు. యాజకత్వం చేసేది మనం. వారిని వారి పక్షాన దేవుని సన్నిధిలో మొరపెట్టి వారి పాపములకు క్షమాపణ కలిగించి దేవుని యొక్క సత్యాన్ని వారికి బోధించి యాజకత్వం చేసేటువంటి వారము. కాబట్టి ఇవన్నీ మాటలు క్రోడీకరించి మనం ఒక మాట చెప్పచ్చు అంటే, we should speak our life, our day should speak about facilitate the way. మన జీవితం అంతా ఏం మాట్లాడాలి అంటే లోకానికి, నరకము నుంచి పరలోకానికి తప్పించబడే మార్గం మాట్లాడాలి. భక్తుడండి, బ్రతికాడండి, సువార్త చెప్పాడండి, అనేకులకు క్రీస్తు మార్గాన్ని బోధించాడండి, అనేకుల్ని నరకము నుండి తప్పించగలిగాడండి, మేము వద్దన్నా మా ఇంటి చుట్టూ తిరిగి సువార్త చెప్పాడండి, మేము హేళన చేశాం, త్రోసివేశాం, నిరాకరించాం, ముఖం మీద ఉమ్మేసినాం. మొన్న ఒక ఇంటికి వెళ్తా ఉంటే విజిట్ చేయడానికి నేను అక్క ఇద్దరు వెళ్తా ఉన్నా. కేకరించి తూ అని చూసినాడు, నా పక్కనే పడింది.
నేను బాధపడతా ఉన్నా. ఏం ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నా ముఖం మీదే వేశారు, నీకన్నా పక్కన వేశారు కదా. అప్పుడు నాకు సంతోషం కలిగింది. ఒక్కోసారి సంతోషం ఉంటుంది. ఒకసారి మేము గుంటకల్లు కూడా సేవ చేస్తాం. ఒక ఊర్లో మీటింగ్ పెడితే ఒక రకమైన పురుగులు వచ్చి పడ్డాయి. కాగితాన్ని నూనె రాసి అంటించారు కానీ పురుగులు పడ్డాయి, బొబ్బలు వచ్చేసినాయి. సరే తెల్లారి ఉదయం మందిరానికి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి అంకులు చూడు ఇట్లా బొబ్బలు వచ్చినాయి నాకని చెప్తే, నీకంటే ఎక్కువ నాకు వచ్చినాయి అంటే అట్టయితే సంతోషించాడు. ఎందుకు? నీకంటే నాకంటే ఎక్కువ వచ్చాయి నీకు బొబ్బలు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉన్నావు, నేను ధైర్యంగా ఉంటాను. ఒక్కోసారి మన కష్టమే ఇతరులకి ధైర్యాన్ని తెచ్చిపెట్టాలి. వాస్తవం ఈ మాట అనుభవంలోకి వెళ్తే మనకు అర్థమైంది. కాబట్టి ముఖం మీద ఉమ్మేసిన పరిస్థితులు ఉన్నాయి, తూలనాడిన పరిస్థితులు ఉన్నాయి. ఏవైనా డబ్బు కోసం మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అన్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు. కానీ లోకానికి లేచేశారు, యాజకత్వం చేశారు. వాళ్ళైనా యూదులకి, ఇశ్రాయేలుకి యాజకులు. మనం ఎవరికి యాజకులం? లోకమంతా ఉండే నశించు ఆత్మలకు మనము యాజకులం. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఆత్మల ప్రవృత్తికి నడిపించినాం దైవసేవకులుగా మిమ్మల్ని అడిగేటువంటి ఇది నాకు లేదు. కానీ నేనైతే ఈ మాట సంఘంలో చెప్పినప్పుడు చక్కగా విశ్వాసులకి వాళ్ళని చేయతీస్తాను నేను. ఎందుకంటే ఒక ఆత్మను కూడా రక్షించకుండా ప్రజలకి వెళితే, నరకంలో ఒక ఆత్మను కూడా పరలోకానికి తీసుకెళ్ళిన ప్రజలకి వెళితే సిగ్గుతో తలదించుకుంటామట. ఒక్క ఆత్మనైనా లేను పాట ఉంది. ఆ పాట ఈ దినాల్లో పాడట్లా. ఏముంది? నువ్వు ఏ పనైనా చెయ్యి. దైవ సేవకులమే కాదు, మనందరికీ, విశ్వాసికి, సంఘ పెద్దలకి, దైవ సేవకులకి, పరిచారకులకి, ప్రతి విధమైనటువంటి దేవునికి సంబంధించిన మనుషులకి ఒక కామన్ వర్క్ ఉంది. ఏంటి ఆ పని అంటే ఆత్మలు సంపాదించాలి. కాబట్టి బ్లెస్సీకి ఏం రాలా, మరి జోయల్ వాళ్ళిద్దరు కూడా కొత్తగా రక్షణ పొందారు. వారికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఆత్మలను రక్షించాలి. నువ్వు రక్షించబడ్డా కదా. ఒక కొవ్వొత్తి వెలుగుతుంది అనడానికి రుజువు ఏంటి? ఆరిపోయిన ఒక కొవ్వొత్తిని వెలిగిస్తుంది. ఆరిపోయిన కొవ్వొత్తి దగ్గర పెడితే ఆ ఆరిపోయిన కొవ్వొత్తి వెలుగుతుంది. కాబట్టి విశ్వాసులుగా మీకు కూడా బిడ్డలు, చిన్న బిడ్డలు కాబట్టి వారికి చెప్తా ఉన్నారు, రక్షించబడ్డారు, చాలా సంతోషం. బాప్తిస్మంలో వారు పాలు పొందారు, దేవుని ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు మీ క్లాస్లో వాళ్ళని కావచ్చు, మెరుగు పొరుగు వారిని కావచ్చు, క్రొత్త వారిని, ఒక షాప్కి వెళ్ళావు, సువార్త చెప్పావు, మీ ప్రవర్తన వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. కాబట్టి మనం మాట్లాడితే కాదు ఎవరు రక్షణ పొందరు. మన నోటితో సువార్త చెప్తే, నేను విన్నా యేసయ్య రక్షణ. ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మాది చిన్న ఊరు, అన్న వచ్చారు దయచేసిన, మాది మండలం కాకుమాను. కాకుమాను మండలంలో ఒక కానిస్టేబుల్ రక్షణ పొందాడు. ఇప్పుడు అబ్బాయి పేరు ఏంటంటే బెసలేలు. మా దగ్గర కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎట్లా రక్షణ పొందాడట? ఎవరన్నా బల్ల గుర్తి బోధ చేసి 7, 3, 21 పాయింట్లు చెప్పినారని కాదు. ఎట్లా రక్షణ పొందాడంట అని చెప్పినాడు. ఒక దైవ సేవకుని జీవితము చూసి రక్షణ పొందాడు. కావాలంటే మీరు పిలిపించుకొని చెప్పించుకోండి సాక్ష్యం, నేను నంబర్ ఇస్తాను. కానిస్టేబుల్ ఇప్పుడు కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉంటున్నాడు. అంటే ఒక దైవ సేవకుని యొక్క దీనత. ఆ దైవ సేవకుడు వాళ్ళ ఊరికి వచ్చేవాడంతా వెళ్ళేవాడంతా, కానీ ఒక్కరోజు కూడా సువార్త చెప్పలేదంట ఈ వ్యక్తికి నోరు తెరిచి. కానీ అతని జీవితము బోధించింది. దయచేసి తలదించుకోకండి, ఏమనుకోకండి. మీరు తలదించే లారీలో ప్రయాణం చేస్తారా? ఎప్పుడన్నా చేశారా? మన పక్కన కూర్చొని నిద్రపోతుంటే ఏం చేస్తాడు? నడి రోడ్డులో ఆ జంగిల్లో ఆపేసి నువ్వు పోవా అంటాడు. ఎందుకంటే ఆ నిద్రపోతే నిద్ర వస్తుంది, ఎడబడిపోతాం మనం. ఏమనుకోవద్దు, శరీరం మనం బాగా, నేనేమో కార్లో కూర్చోబెట్టడానికి నన్ను వేసి నేనేమో అలసిపోలేదు, మీరు అలసిపోయి ఉంటారు, క్షమించారు. కాబట్టి మన జీవితం, అవర్ డే షుడ్ స్పీక్. మన యొక్క దినాలు, మన యొక్క సంవత్సరాలు మాట్లాడాలి. మనం చనిపోయినా కూడా మన దినాలు మాట్లాడుతూనే ఉంటాయి. అలాంటి జీవితం మనం గడ. ఇప్పుడు ఏదో కేకలేసేసి అంటే మళ్ళీ సువార్త చెప్పొద్దు, అరవద్దు, కేకలేద్దరి కాదు, నన్ను తప్పర్థం చేసుకోబాకండి. అరవాల్సిందే, కేకలేసిందే. అరణ్యములో కేక వేయి ఒకని శబ్దము వినపడాల్సిందే లోకానికి. అలాగే మనం చచ్చిపోయిన తర్వాత, లోకాన్ని విడిచిపెట్టి ప్రజలుగా వెళ్ళిన తర్వాత మన
అవర్ డేస్, అవర్ ఇయర్స్ షుడ్ స్పీక్. కాబట్టి మొదటిది ఎలా మాట్లాడాలి అంటే ఫెసిలిటేట్ టు ద వే అనేది మొదటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. నేను ఎక్కువ కూడా విసిగించను. రెండవది చూడండి, త్వరగా వెళ్ళిపోతాం. రెండవ మాట ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆగడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాటలాడుచుండెను. 80 ఏం వయసు ఎంత? 24 ఉందా? 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. అంతకుముందు 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసింది. అంతకుముందు 13, 14, 15 వేసుకోవాలి. సరే, ఇన్ని సంవత్సరాలు ఆమె ఎలా ఉందట? దేవాలయము విడువక, దేవాలయాన్ని విడిచిపెట్టలేదట. కదండి, దేవాలయం విడిచిపెట్టలేదంటే వచ్చిపోమ్మని కాదు. నాకు ఒకసారి తెలియదు, నెల్లూరులో శౌరి రాజధాని అని చాలా ధనవంతుడు. సరే, దానికి నన్ను పెళ్ళికి పిలిచినారు. పిలిస్తే హెబ్రోన్లో ఉన్నాను అప్పుడు నేను. స్టీవెన్ అన్నప్పుడు పెళ్ళికి పిలిచినాడు. పెళ్ళికి రమ్మంటున్నారు. శాలిని నువ్వు కూడా ఇల్లు పెళ్ళికంటే ఏమో వెళ్ళి టిప్టాప్గా కూర్చొని తినేసి వచ్చేసిన. పెళ్ళికి వెళ్ళినావంటే వెళ్ళినాను. మరి ఏం కనబడాలి, ఎందుకు పిలిచినాడు అంటున్నాను. నువ్వు యవనస్తుడు కదా, పరిచయం చేస్తాడని. అప్పుడు నేను కొత్తగా దేవుని నమ్ముకున్నా, నాకు తెలియదు. ఇస్తరాకులు ఎత్తేస్తాడు, వడ్డిస్తాడు, ఇవన్నీ చేస్తాడని పిలిచినారు. నాకేం తెలియదు. అది ఏది చెప్తున్నా, ఇక్కడ దేవాలయాన్ని విడువక ఉందట. విడువక ఉందంటే రోజు మందిరానికి వచ్చి పొమ్మని కాదు. అవన్నీ విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. కాబట్టి ఏం మాట్లాడాలట? వీ షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ సర్వీస్. ఆమె సంపూర్ణంగా సేవ చేసి, సంపూర్ణమైన సేవ. అందుకే ప్రసంగిలో ఏముంది? నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చెయ్యి. చెప్పాను కదా, మాకు మంచి దైవజనుడు ఉండేవాడు హిమాలయాలని. ఆయన అద్భుతంగా మాకు నేర్పించాడు. మోకరించి మొదటి ప్రార్థన చేసినప్పుడు ఈ స్టాండ్ని ఇతని నాయనా అంటాడు. అంటే ఇక్కడ దుమ్ముందిరా అని అర్థం. మనం అర్థం చేసుకోవాలి. గబగ వెళ్ళి దాన్ని తుడవాలి. అక్కడ దుమ్మున్నా వదిలిపెట్టేవాడుగా, ఎక్కడ ఏ డిజార్డర్ ఉన్నా కూడా వదిలిపెట్టేవాడుగా, సమయానికి రావాల్సిందే. అందుకే ఇప్పుడు కూడా అట్లాగే అర్థమైపోయింది. అన్నవాళ్ళు మొదటిపాటు పాడారు, నేను పరిగెత్తుకుంటూ వచ్చినాను. అంటే ఇప్పటికి కూడా మా దగ్గర కూడా అరగంట ముందే ఉంటా. అంటే దేవుడు అలాగా అభ్యాసం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారట? ఉపవాసముతో సేవ చేస్తుంది. కానీ బైబిల్లో ఒక పూట ఉపవాసం ఉంది, ఒక రోజు ఉపవాసం ఉంది, 3 రోజులు ఉపవాసం ఉంది, 7 రోజులు ఉపవాసం ఉంది, 14 రోజులు ఉపవాసం ఉంది, 21 రోజులు ఉపవాసం ఉంది. తిమోతిని బాగా కలిసిపోయాడు. 21 రోజులు ఉంది, ఇంకా 40 రోజులు ఉపవాసం ఉంది, ఇంకెన్ని రోజులు ఉపవాసం ఉంది చెప్పండి? నెహెమ్యా ఎన్ని రోజులు చేసినాడు? సరే, మనలో దైవసేవకులు అడగడం కాదు, ఆయన దోస్తున్నారు దైవసేవకులు కానీ లేరా? 21 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరు? సేవకులు చేయొద్దామని మనం ఎప్పుడు చెప్పలేదు. ఎవరున్నారా? చెప్పినాను. కారు కొనుక్కున్నాం. ఎన్ని రోజులు ఉపవాసం? ఎన్ని రోజులన్నా? నెహెమ్యా కాదు, అందులో ఉండే నెహెమ్యా, బైబిల్లో నెహెమ్యా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు ఉపవాసం చేసినాడు? కిసేపు మాసం మొదలుకొని నీసాను మాసం వరకు చేసినాడు. కాబట్టి మనం ఎన్ని దిన మన సంఘంలో కూడా అభ్యాసం చేయలేమా? మేమైతే మాది చిన్న సంఘమే కానీ 21 దినాలు ఉపవాసం ప్రతి సంవత్సరం పెడతాం. ప్రతి సంవత్సరం 21 దినాలు ఉపవాసం నేను చేస్తాను. ఎందుకంటే అభ్యాసం చేయాలి. నువ్వు రాకపో, తర్వాత సంగతి నేర్పించే బాధ్యత నాది కదా. మరి ఏమైనా ఏం చెప్తా అంటే దైవం భక్తి గారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి, మరి మనం ఎందుకు ఉండకూడదు? విశ్వాసులుగా ఎందుకు ఉండకూడదు? ఉపవాస ప్రార్థన ఆశ. యేసు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా, మనకు తెలుసు. అందుకే సాతాన్ని జయించారు. ఆయన దేవుడు కదా,
ఆయనకు అవసరమా 40 దినాలు ఉపవాసం? ఆయన ఎందుకు చేయాలి? ఆయన మానవ రూపంలో వచ్చాడు మనకు నేర్పించడానికి. ఆయన ఉపవాసం చేస్తాడు. చాలామందికి మన సమాజంలో ఉపవాసం అంటే అది చాలా నెగ్లిజెన్స్ అనమాట. ఏముందిలే ఉపవాసం, ఏం చేస్తాంలే ఉపవాసం అంటారు. ఒకవేళ భాగ్యం నేర్చుకుంటుందేమో. ఆమె అంతకుముందు వెళ్ళినటువంటి సహవాసం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. ఉపవాసం నేర్చుకోవడం అనేది చాలా వ్యక్తిగతంగా, పర్సనల్గా, సంఘంతో కలిసే కాదు. కాబట్టి ఆమె కూడా అలాగా ఉపవాసం చేస్తూ వచ్చింది. కాబట్టి ఆమెకు మనము ఏం పేరు పెట్టచ్చు అంటే, సరే, అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ సర్వీస్. ఉపవాసం ఉండి చూడు, పరిచర్య ఎలా ఉంటుందో చూడండి. మనం పోయి మాట్లాడితే, ఒకసారి ఒక ఇంట్లో విసిటింగ్కి వెళ్ళి మాట్లాడుతుంటే పక్కింటి అమ్మాయి వచ్చి కూర్చొని రక్షణ పొందింది. మందిరానికి వచ్చింది, బాప్తిజం పొందింది. నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఆమె కోసం ఏం పరిగెత్తిపోవాలా, నేను ఆమె కోసం ఏం పరిగెత్తిపోవాలా, ఆమెకి ఏమి 10 సార్లు పత్రికలు ఇలా చేయలే అంటే ఈయడం తప్పని కాదు, మళ్ళీ అట్లా అనుకోబాకండి. దేవుడు అద్భుతంగా ఆత్మను రక్షిస్తాడు. ఒకసారి ఒక మాంత్రికుడు కాదు, ఒక చాలా ఆచారాలు చేసి ఒక వ్యక్తి, అతను ఏం చెప్పినట్టు వాస్తు చూసేటువంటి వ్యక్తి, అతను ఎంతో చక్కగా ఇంటికి పిలుచుమని దేవుని వాక్యాన్ని చూపించాడు. కాబట్టి మన పరిచర్య, మన జీవితం దేని గురించి మాట్లాడాలంటే పరిచర్యను గురించి మాట్లాడాలి. మన డేస్, మన దినాలు పరిచర్య గురించి మాట్లాడాలి. సరే, మూడవదిగా చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా ఇంకో మాట, అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాము గురించి చాలా మాటలు మనకు తెలుసు. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తూ వెళ్తే, సరే, అబ్రహాము అనగానే ఇక వచనాలు చదవాల్సిన అవసరం లేదు. విశ్వాసము, అతని జీవితము దేని గురించి మాట్లాడుతుందంటే అతని దినాలు విశ్వాసముల గురించి మాట్లాడుతుంది కదా. కాబట్టి మన దినాలు కూడా ఎలా మాట్లాడాలి? అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించాడు. విశ్వాసము మన అక్కర ఇతరులతో చెప్పుకున్నామా? ఒకవేళ ప్రార్థనలో చేసి యెహోవా ఈరే, బైబిల్ భాష ఒకటి ఉంటుంది మనకు బాగా తెలుసు కదా. ఒక మాట చెప్పేస్తే యెహోవా ఈరే ప్రభువా అని ప్రార్థన చేస్తే యెహోవా ఈరే టైప్. అప్పుడు శాంబెల్ అన్నోళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. మేము హైదరాబాద్లో సేవ చేసేటప్పుడు అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, నేను అక్క మందిరం నుంచి బయటికి వెళ్తున్నాను, విసికి వెళ్తుంటే ఒక కాలువ మీద బండ వేస్తుంది. ఈ కడప స్లాబ్స్ అంటారు కదా, నా బండలు వేస్తున్నాయి. నేను దాటాను, అక్క దాటలేకపోయింది. కాలు బండ మీద వేస్తే అది బెసికి కాలేమో కాలువలో పడింది, బండ కాలు మీద పడి రక్తం కారుతుంది, బాగా ఇంతలా వాసిపోయింది. ఒక విశ్వాసంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. మరి అన్న గుర్తుందో లేదో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నేను చాలాసార్లు ఈ మాట చెబుతూ ఉంటాను. కూర్చోబెడితే గుడ్డలు పెడుతున్నారు, పసుపు పెడుతున్నారు, అక్కళ్ళు రక్తం కారుతూనే ఉంది, ఆగట్లా, కాలు వాసిపోయింది యాంకిల్ దగ్గర. సరే, ఈలోపు అక్కడ నిరీక్షణ అక్క ఉంది, జార్జి అన్న భార్య. వచ్చి ఏం బ్రదరు రక్తం కారుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు అనింది. నా జోబులో 20 రూపాయలు ఉన్నాయి. హైదరాబాద్లో ఆటో ఛార్జీకి షేర్ ఆటో కూడా పనికిరాదు. ఏం చేయాలా? ఎవరికైనా చెప్పినా ఇస్తారు ఖచ్చితంగా. మందిరం అకౌంట్ డబ్బులు ఉన్నాయి. అప్పుడు మేము హోల్ అండ్ సోల్ కాదు కదా, కాబట్టి అది అకౌంటబిలిటీ ఉంటుంది అనమాట. వచ్చిన ఆఫీని అక్కడ పెడతారు, అకౌంట్ డబ్బులు ఉన్నాయి. అవి తాగడానికి లేదు, అదొక నియమం అనుకున్నాం కాబట్టి తాగడానికి లేదు. తాగినా ఎవరు ఏమనరు పెద్దలు, కానీ తాగకూడదు కాబట్టి తాగలేదు. ఏం చేయాలి ఇప్పుడు? మనం సహాయం చేస్తాడా? సరే, ఆమె ప్రార్థన చేయండి అంటే చాప అయిన కారణం లేచి ఆ చాప వేసి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా, ప్రభా హాస్పిటల్కి వెళ్తున్నా, సాయం చేయి. అది కూడా హడావుడికి చేస్తున్నా, ఎందుకంటే ఒకవేళ యెహోవా ఈరే అంటనేమో, ప్రభా డబ్బులు లేవంటనేమో, ఒకవేళ ప్రార్థనలో వచ్చేస్తుందేమో అని చెప్పి హడావుడికి చేసి ఆమెనన్నా. ఈలోపు పోస్ట్ మ్యాన్ వచ్చాడంట మందిరం దగ్గరికి. సరే, ఇంటి పోయారు పాస్టర్ గారు అంటే అక్కడ నిలబడుకొని బయట, ఇంటి బయట, నేనుండే ఇంటి బయట ఇట్లా బెల్ కొట్టాను. పోస్ట్ మ్యాన్ పాస్టర్ గారు అంటే బయటికి వెళ్ళాను. నాకు ఎప్పుడు సేవకి వెళ్ళిన తర్వాత అదే మొదటిసారి, అదే చివరిసారి. 2000 ఏమో వచ్చింది పాస్టర్ గారు అన్నాడు.
ఇప్పుడు సంగతి కాదు, 80 కాదు, 2000, 2001 ఆ ప్రాంతంలో ఆ 2000 రూపాయలు జోబులు పెట్టుకొని నిరీక్షణకి దగ్గరికి పోయి, అక్క కేర్కి పోదామా, రెండికి పోదామా, ఏడికి పోదాం పద చెప్పు, అబుల్లోకి పోదామా అంటే దేవుడు నమ్మదగినది. ఇంకా నేను చెప్పకూడదు కానీ ఆ రోజు ఇంట్లో సేవలో మనందరం పండుగే, రేషన్ బియ్యం తిన్నాము, ఇవన్నీ మనకు తెలుసు కదా. ప్రతి దాంట్లో దేవుడు ఆ రోజు నమ్మదగిన నమ్మరు తాడింపు గింజలతో పాటు మొత్తం అయిపోయినాయి. ఎవరికి చెప్పుకోం కదా. కానీ ఒక అక్క ఉండేది అక్కడ, వీరయ్యన్న గారి భార్య ఆశక్తి అని. ఆ వచ్చి కూరకుండలన్నీ చూసేది, ప్రేమతో చూసేది. కాబట్టి మేము బాధపడేవాళ్ళం కాదు. అసలు వండుకున్నారా లేదా, ఏం వండుకున్నారు, ఆకుకూరలు వండుకున్నారా, చికెన్ వండుకున్నారా, మంచి మనసుతో చూసేది. మరి ఒకరోజు శామ్యులర్ని తాళింపు గింజలతో పాటు తీసుకొచ్చినాడు సరుకులు. ఎందుకు తెచ్చాడో మాకు తెలియదు. మా ఇంట్లో తాళింపు గింజలు అయిపోయినాయి. అంటే దేవుడు నమ్మదగిన వాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ దినాల్లోనే మా పాపకి ఇది వచ్చింది, జాండీస్ వచ్చింది. 381 రూపాయలు అయింది. ఆ రోజు ఉదయం విశ్వాసంతో బయలుదేరుతున్నాం. జోబీలో ఖాళీ రూపాయి లేదు. బండిలో పెట్రోల్ ఉందంటే బండి తీసుకొని వెళ్తున్నా. ఒక అతను వచ్చి నాకు డబ్బులు ఇస్తే 381 రూపాయి ఉంది. అది జోబులో పెట్టుకొని వెళ్తే కరెక్ట్గా 301 రూపాయి ఫీజు అన్నిటితో సరిపోయింది. ఆ దినాలు, ఈ దినాలు అంటే 500 యాడ్ అవుతుంది. కాబట్టి విశ్వాసము అద్భుతమైనటువంటిది. ఇంక ఇలాగా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎన్నో దేవుడు చూపిస్తాడు. కాబట్టి అవర్ దే షుడ్ స్పీక్ అబౌట్ ఫెయిత్, విశ్వాసముల గురించి. చక్కని మాట కదా, మాట్లాడాలంట. దేని గురించి మాట్లాడాలి? మన వృద్ధాప్యం మాట్లాడాలి, మన దినములు, మన సంవత్సరములు విశ్వాసముల గురించి మాట్లాడాలి. అది గమనించిన వారు ప్రభువులోనికి రాగలుగుతారు. అది దేవుని వాక్యంలో వారిని చూస్తే 3వ సరే. తర్వాత చూడండి, 4వదిగా యెహోషువ జీవితం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా, వృద్ధులైపోయాడు. యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధులకు స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. 9 గోత్రములకు మనష్షే అర్ధగోత్రమునకు ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనులు, గాదీలు తూర్పు దిక్కున యోర్దాను అవతల. సరే, ఇక్కడ ఏం చెప్తాడంటే పంచిపెట్టు, అవతల పంచిపెట్టు. నువ్వు ఇంతవరకు ఎన్ని పంచిపెట్టావు, ఎన్ని గోత్రాలకి, ఇంకెన్ని గోత్రాలకి పంచిపెట్టాలి, త్వరగా ముగించు అని దేవుడు చెప్తాడనమాట. యెహోవా అతనికి ఇలా సరే, నీవు బహుదినంగా గడిచిన వృద్ధుడు అయిపోయినావు కాబట్టి అతి విస్తార దేశం ఇంకా మిగిలి ఉన్నది. నువ్వు 9 గోత్రాలకు పంచిపెట్టావు, అర్ధగోత్రానికి, మిగిలిన పంచిపెట్టు అంటాడు. అంటే చూడు, దేవుడు ఉద్దేశించిన ఆ పని అంతా యెహోషువ ద్వారానే దేవుడు జరిగించాడు. వృద్ధుడైపోయినా కూడా కొన్ని దినాలు పొడిగించి అతని ద్వారా సంకల్పించిన ఆ సంకల్పము, ఆ పరిచర్య అంతా కూడా యెహోషువ ద్వారానే జరిగించాడు. కాబట్టి అతని దినాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? మన దినాలు దేని గురించి మాట్లాడాలి? దేవుడు అప్పగించిన పరిచర్య శక్తి లోపం లేకుండా సంపూర్ణముగా మనం చేయాలి. కాబట్టి అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే దేవుని పని సంపూర్ణతను గురించి మనం కొదువు లేకుండా సంపూర్ణంగా మనం దేవుని పని చేయాలి. కొంతమందికి సిటీలో పని చేయొచ్చు, పెట్టారు, మరి ఏమైందో. నా భార్య ఒక మాట అంటూ ఉంటుంది, మనం పెద్ద పెద్ద సంఘాల్లో సేవ చేసి వచ్చినాం, నీ తర్వాత వాళ్ళు మన దగ్గర తరబీదైన వాళ్ళు పెద్ద పెద్ద సంఘాల్లో హైదరాబాద్లో కూడా ఉన్నారు, మనం చిన్న సంఘంలో ఉన్నాం, నీకు సిగ్గుగా లేదా అని అడుగుతుంది. నాకెందుకమ్మా సిగ్గు,
ఎంతకంటే చిన్న సంఘం దేవుడు ఇచ్చినా వెళ్తా, దేవుని పని చేసామా లేదా అంటే అక్క నాకంటే చాలా మంచి భక్తి పడ్డాను, నేను కాదన్ను. ఒక్కోసారి శోధన వస్తుంది కదా, ఒకసారి బాధ వస్తుంది కదా. మనకు సేవ చేస్తూ ఉంటే కూడా ఇంత చిన్న సంఘమేనా, ఇన్ని దినాలు సేవ చేస్తున్నాను కదా, మరి నోవహు ఏమనుకోవాలి? ఎన్ని సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడన్నా? అన్ని సంవత్సరాలు చేస్తే మరి ఎంతమంది వాళ్ళలోకి వచ్చారు? ఒకరు రాకపోయిరే. నిరాశ అనేది ఉంటుంది. మనం పెద్ద సంఘం ఉండాలనే ఆశ కూడా ఉంటుంది, కానీ చిన్నది కాదు పెద్దదని కాదు, ప్రభు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశానని. అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ ద వర్క్, పరిపూర్ణత, పని యొక్క, దేవుని పని యొక్క పరిపూర్ణతను గురించి మాట్లాడాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి అంటే నాకు చాలా సిగ్గేసింది ఈరోజు. నాకంటే పెద్ద పెద్ద అన్నోళ్ళు నడుచుకుంటూ వచ్చినారు అంటే నేను ఒక బ్రెయిన్కి వెళ్ళేటువంటి ఒక ఆర్టరీ అంటే ధమని అవునా, అది స్టెనోసిస్ అంటారు, కొంచెం సన్నబడిందంట. అందుకని డాక్టర్ దగ్గరికి పోతే మొన్న ఇచ్చాడు, స్ట్రెస్కి ఇచ్చాడు. అని పడితే స్ట్రెస్కి దాని పేరు మర్చిపోయాడు, లిథియం కార్బోనేట్ అని ఇచ్చాడు. 9 రోజులు వేసుకుంటానే గందరగోళం అయిపోయింది నా పరిస్థితి. ఇక అది చెప్పుకొని ప్రభువా ఇట్లా వచ్చింది లేదని కార్లో కూర్చున్నాను నేను ఏసీలో, లేదా నడవాల్సిన నాకెందుకు పెద్దవాళ్ళు నడుస్తుంటే నేను. కాబట్టి దేవుని పని ప్రయాసతో విసుక్కోకుండా చేయటం అనేటువంటిది అద్భుతమైన విషయం కదా. కాళ్ళు ఏడుచుకుంటూ తిరుగుతూనే ఉంటాం కదా, దేవుని పని చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ మందిరం వచ్చి బూజులు కొట్టి దేవుని పని నాకు దొరికింది, అదే భాగ్యం అంతే. అలాంటి పరిచర్య మనలో కనిపించినప్పుడు ఆ పని కనిపించదు, ఇతరులు కూడా చేస్తారు. కాబట్టి అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ ద వర్క్. ఆ యొక్క దేవుని పనిని మనం సంపూర్తి చేయవలసిన వారంగా ఉంటుంది. అది యెహోషువ జీవితం మనకు నేర్పించింది. తర్వాత చూడండి, పౌలు జీవితం ఒక అద్భుతమైన విషయము మనకు చూపిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎక్కువ వివరంలోకి నేను వెళ్తలేదు, 17వ అధ్యాయం 6-17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీద ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు కదా. తాను వృద్ధాప్యములో ఉండి ఈ మాటలు మాట్లాడతాను. 1 కొరింథీయులు కూడా మనం చూస్తే 4:17 ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి మీదకు పంపి ఉన్నాను. అతను క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు వృద్ధాప్యములో తన ఈ మాటలు చెప్తా ఉన్నాడు కదా. తను పౌలు భక్తుడు చివరిగా రాసిన పత్రిక ఏంటండి? చివరి పత్రిక ఏంటి అనా? తిమోతి పత్రిక రాసి. కాబట్టి తన చివరి దినాల్లో ఈ మాటలు తను రాస్తూ వచ్చినాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతా ఉంది మనకు, ఏం మాట్లాడాలి అంటే అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం ముద్రలు ఉన్నాయి, క్రీస్తు ప్రభువారి ముద్రలు ఉన్నాయంట తన శరీరంలో. కాబట్టి ఆయన గుణలక్షణాలు, మన జీవిత దినాలు ఆయనలాగా బతికాడండి. ఒకసారి ఒక దారిలో వెళ్తూ ఉంటే ఇట్లా లాల్చి పైజామా వేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, దైవసేవకుడే అంటే అది వేసుకుని ఉంటుంది. వీధిలో వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లోడు తెలియక జీసస్ రా ఇట్లా జీసస్ అని పిలుస్తున్నాడు. వాస్తవం అంటే మనం దేశానికి పై రూపానికి అలా కనిపించాలని కాదు, క్రీస్తులాగా కనిపించినాడంట. ఆ స్వభావము, ఆ ప్రేమ, నాకు అదే ఎప్పుడు ఆ కాకుమాల్లో అబ్బాయి రక్షణ పొందని నాకు చాలా ఆశ్చర్యం వేసుకున్నాడు. అని చెప్పాడు, ఆ దైవ సేవకుడిని చూసి రక్షణ పొందాడట. ఎప్పుడు ఎదురుపడింది లేదు, మాట్లాడింది లేదు, నువ్వు రక్షణ పొందని కానీ ఏసై గురించి చెప్పింది కానీ లేదు.
ఇది బాగుందే అని అనుకోబాకండి. చెప్పకుండా ఉంటే పోయిందే అతను రక్షణ పొందుతా అనుకోవద్దు, మళ్ళీ చెప్పాల్సిందే. అలాగే దేవుడు ఆరాధిస్తాడు. ఆ దైవసేన ద్వారా మన సహవాసం దైవసేవకుడే. మరి ఏం చూశాడో, తనలో ఏమి తనకి అర్థమైందో తెలియదు, కానీ క్రీస్తు వైపు మళ్ళించబడతాడు. సరే, ఇక్కడ కూడా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము. కాబట్టి అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క అడుగులు ఎలాగున్నాయో మన అడుగులు కూడా అలాగా ఉండగలగాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. దావీదుని గురించి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనకు తెలిసిందే. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే 1:1 రాజైన దావీదు బహు వృద్ధుడైనాడు అనే మాట చూస్తాం. మొదటి సమూయేలు 24:18 చూస్తే, ఈ దినమున సౌలు అన్నమాట, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తుంది గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. అంటే సౌలేమో శత్రువుగా చూస్తున్నాడు దావీదుని, దావీదేమో స్నేహితుడిగా చూస్తున్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎడతెగని ప్రేమిస్తున్నాడు కదా. తన వైపు నుంచి ప్రేమను తాను కొనసాగిస్తున్నాడు, సౌలేమో ద్వేషిస్తాడు. సాధారణంగా ఒక వ్యక్తి మనకు పడకపోతే ఏదో చిన్న భిన్నాభిప్రాయం వచ్చి అతను వేరైపోతే అతని గురించి అన్ని చెడ్డ మాటలే చెప్తాం మనం. అట్లాంటి ఇట్లా సేవకుల గురించి కూడా చెప్తాం. ఒక సేవకుడు ఊరి పేరు చెప్పను, నాకు ఆ సహోదరికి కొంచెం తేడా వచ్చింది. తేడాలు రాని వాళ్ళు మేము ఎవరు లేములే, అందరికీ ఉన్నాయి తేడాలు ఉన్నాయి. తేడాలు రాని వాళ్ళు ఎవరు అంటే ఎవరు చెయ్యిస్తారనుకో మళ్ళీ అదొక తప్పు అవుతుంది. ఉన్నాయి మన దగ్గర చాలా ఉంది. సరే వచ్చింది, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, తను మాట్లాడలేదు, అయిపోయింది. మా ఏరియా నుంచి ఒక బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ వాళ్ళు ఉండే ఊరికి వెళ్తున్నాడు. నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను, బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి చెప్పి, తమ్ముడు నాకు చాలా చిన్నోడు, తమ్ముడు ఆ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడుండే దైవసేవకుడు చాలా దీనుడు. ఇదే చెప్పింది, ఉన్నమాట అది, లేని మాట ఏం కాదు, దీనుడు అని చెప్పాను. సరే ఆ సేవకుడికి నాకు సరిగ్గా పట్టలేదు కదా. ఈ బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి కొన్ని దినాల తర్వాత ఇదే మాట చెప్పారంట, నిన్ను మమ్మల్ని ఇక్కడికి ఫలానా సేవకుడని పంపించాడు, మీ గురించి ఏం చెప్పాడంటే మీరు చాలా దీనుడంట అని చెప్పాడు అన్నాడు. ఆ మాటను బట్టి నన్ను మన పరిసరికి పిలిచాడు. 2 రోజులు పరిసరికి పిలిచాడని నేను గొప్పగా చెప్పే అది కాదు, సమాధానం ఏర్పడింది. ఉన్నమాట చెప్పాలి. దానికి నాకు పడలేదు, సరే ఏదో విషయం వచ్చింది, అంత మాత్రమే చెడు చెప్పకూడదు కదా, స్నేహాన్ని కొనసాగించాలి కదా. దేవుని బిడ్డ, దైవసేవకుడు, వాస్తవంగా దీనుడే, కానీ ఏదో పరిస్థితిని బట్టి మాకు వచ్చింది. అంత మాత్రం అసలు నేను అనుకోలే, యథార్థంగా అతను అడిగి పంపించానంటే వెళ్తాడని చెబుతాడని ఇతను మళ్ళీ పిలుస్తాడని అనుకోలే. చేతులు పట్టుకుని అన్నా క్షమించన్నా క్షమించన్నా, నువ్వేం చేసావు తమ్ముడు, నిన్ను నేను ఎందుకు క్షమించాలి, నా గురించి ఇంత మంచి ఉంది కాబట్టి చెప్పాను, లేకపోతే నేను చెప్పలేను కదా. అసలు అబద్ధం చెప్పంగా మనం, ఏదో బోస్టింగ్ మనం చెప్పలేం కదా, ఉంది కాబట్టి చెప్పాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్షిప్లో, ప్రేమలో ఉండేటువంటి శక్తి చూడండి. మనం అందరినీ మిత్రులుగా చేసుకుంటాం, అందరినీ మిత్రులు చేసుకుంటాం. ఒక్కోసారి అలి కూర్చుంటారు, మందిరానికి రారు, విశ్వాసం ఏం చేయాలి వాళ్ళు, ఏం చేయాలి. ఇంటికి వెళ్తే ఇంత ఎగిరింది ఒక ఆమె, కూర్చొని ఏం చేయాలి, వదిలేయాలా, మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు అనుకో జేసన్ పాలు ఏదో వచ్చింది, అన్నం తినకుండా కూర్చున్నాడు, వదిలేస్తాడా వాళ్ళ తాతయ్య, వదిలేస్తాడా లేకపోతే వాళ్ళ అమ్మ వదిలేస్తుందా,
వాళ్ళ నాయన వదిలేస్తుందా? వదిలేదు కదా. ఆ మాట ఈ మాట చెప్పి తాతయ్య కొట్టాడు కదా నిన్ను, కర్ర పెట్టి ఇదో కర్త ఇదే కర్త కదా, ఈ కర్రతోనే కొడదాం తాతయ్యని రాని, అమ్మమ్మ రాని చెప్పి కొడిద్దాం, ఏదో ఒక వాళ్ళు చెప్పు చికిత్స. మనం చాలాసార్లు వదిలేస్తాం. ఎందుకంటే ప్రేమించలేదు, స్నేహభావం చూపించలేదు. కాబట్టి చాలామందిని మనం పోగొట్టుకుంటాం. వాళ్ళు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా మనం మట్టుకు ప్రేమిస్తూనే. అలాగా కాదు ఇక్కడ దావీదు జీవితంలో చూడండి, ఎడతెగక అపకారం చేసుకున్నాడు సౌలు, ఈయనేమో ఎడతెగక ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ముగించేస్తాను, సాయి వరకు ముగించేస్తాను. కాబట్టి ఇది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి మన దినాలు దేని గురించి చాటించాలి, ప్రకటించాలంటే అవర్ ఓల్డ్ ఏజ్ మస్ట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్లీ నేచర్. మన దినాలు దేని గురించి మాట్లాడాలంటే స్నేహశీలి అని మాట్లాడాలి, స్నేహభావం అని మాట్లాడాలి. మనతో ఎవరు భూమి మీద పగవారు ఉండకూడదు. మనం లోకాన్ని విడిచిపెట్టే నాటికి అలానా వ్యక్తితో నేను మాట్లాడను అనేవాడు ఎవరు ఉండదు. సరే అయిపోయి లాస్ట్ క్వశ్చన్, ఇంకొక మాట చెప్పండి, చెప్తాను లేకపోతే ముగించేస్తాం. అయిపోయి టైం అయిపోయింది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాను. సరే, ఇప్పుడు జనరల్గా తీతు దగ్గర ఉండేటువంటి వృద్ధ స్త్రీ ఎలా ఉండాలి, వారి గురించి ఏం మాట్లాడాలి అని బైబిల్ చెప్తుంది. చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చివరి 7వ మాట. ఏలైనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఆరోగ్యము గలవారునై ఉండవలననియు. మరి అసలు స్త్రీలతోనే సమస్య వచ్చేది కదా. సౌలుకి దావీదుకి ఎందుకు వచ్చింది? అసలు స్త్రీలతోనే కదా. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారంట. వచ్చేసింది సమస్య. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆ పాషాణము సౌలు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయేదాకా ఆ దేశం. కానీ ఇక్కడ ఏం చెప్పబడతా ఉందట, ఎలాగనగా వృద్ధులు అంటున్నాడు కదా, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, సహనములందు లోపము లేని వారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితము దేని గురించి మాట్లాడాలి అంటే అవర్ డే షుడ్ స్పీక్ అబౌట్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, ఫాల్ట్లెస్ లైఫ్, అంటే లోపము లేని. ఇది మనకు అసాధ్యము, కానీ దేవుని కృపను బట్టి అభ్యాసం చేసుకుంటే ప్రభువులో ఉన్నాం కాబట్టి మనం లోపం లేని వారిగా ప్రభువే మనల్ని సిద్ధపరచాలి. కాబట్టి మరి ఏం చూస్తూ వచ్చినాము, మళ్ళీ రివైజ్ చేసిన సమయం చాలు, కానీ నేను ముగించేస్తాను. యోబు గ్రంథంలో మనం చూసిన మాట, వృద్ధాప్యము మాటలాడతగును, అధిక సంఖ్య గల ఏండ్లు బోధింపదగును. ఎలా? దే షుడ్ స్పీక్ అండ్ మల్టిట్యూడ్ ఆఫ్ ఇయర్స్ షుడ్ టీచ్ విజ్డమ్. కాబట్టి మన దినాలు మాట్లాడాలి. అది అభ్యాసం చేసుకుని అది మనం నెరవేర్చగలిగితే, మన లోకాన్ని విడిచిపెట్టినా కూడా మన దినాలు సంవత్సరం వెంబడి సంవత్సరము దయాకిరీటముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దైవ సేవకులు అలాగా జీవించారు. వారి జీవితాలు మాట్లాడుతూ వచ్చినాయి, వారి దినాలు మాట్లాడుతూ వచ్చినాయి. మన కళ్ళెదురు ఉన్నటువంటి దైవజనుని దినాలు, ఆ దైవజనుని రూమ్ పక్కనే పండుకునేవాళ్ళం, పని చేసి ఆ పక్కనే పండుకునేవాళ్ళం. ఆ దైవజనుడు కదా ఇప్పుడు లేడు మన మధ్యలో, కానీ ఆ దైవజనుడి యొక్క జీవితం, ఆ దైవజనుడి దినాలు మనతో మాట్లాడాలి. ఏ దినాల గురించి అని ఎఫ్తో వచ్చే 7 మాటలు మనం చూసినాం. మళ్ళీ నేను రివైజ్ చేయను. కాబట్టి అలాగా మరి దైవజనురాలు మేరీ గోల్డక్క గారి జీవిత దినములు దేవుడు ఇంకా పొడిగించి ఆ యొక్క జీవితం ద్వారా ఎంతో ప్రయాసపడ్డారు సేవలో, పరిచర్యలో. మరి వారి జీవిత దినాలు అనేకులతో మాట్లాడినట్లుగా ప్రభు సహాయపడినట్లు, అలాగే మనందరం దైవ సేవకులుగా
మన యొక్క జీవిత దినాలు కూడా అనేకులతో మాట్లాడి వారిలో కార్యం చేయనట్లుగా రక్షణలోనికి తీసుకుని వచ్చినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు. ఈ సమయంలో చివరిగా అన్నయ్య గారు సాక్ష్యాన్ని పంచుకుంటారు 10 నిమిషాలు.